జగన్ మార్కు చెరిపేయాలి. పింఛన్ మీద జగన్ మార్క్ ఉండకూడదు, రేషన్ మీద జగన్ మార్క్ ఉండకూడదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆల్రెడీ వాలంటీర్లను తీసేశారు, రేషన్ డోర్ డెలివరీ ఆపేశారు, సచివాలయాలు కొనసాగుతున్నాయి ఇంకా. కానీ గతంతో పోలిస్తే ఆ రూపురేఖలు లేవు. సచివాలయంలో ఏ ఉద్యోగి కూడా గతంలో నిర్వహించిన విధులు ఇప్పుడు నిర్వహించట్లేదు. విధులు మారిపోయినాయి, సచివాలయ తీరుతెన్నులు మారిపోయినాయి. ఇప్పటికే విలేజ్ క్లినిక్లు తీసేశారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా లేదా అనేది ఇంకా ఎవరికి తెలియదు. అందులో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో పూర్తిగా ఎవరికి అర్థం కాని విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ మొత్తం చెరిపేయాలి. ఇక్కడ అదే కాన్సెప్ట్ కొనసాగుతుంది. పింఛన్ మీద చెరిపేశారు, రేషన్ మీద చెరిపేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఓకే, సర్టిఫికెట్ల మీద జగన్ ఫోటోలు ఉన్నందుకు అట్లా తీసేశారంట. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేదు. ఏమి అటువంటి అది మరీ విచ్చలవిడిగా పెరిగింది అని అనుకున్నాం. ఓకే, తప్పులేదు. కాకపోతే ప్రజలకి ఒక వెసులుబాటు కల్పిస్తే దాన్ని జగన్ మీద కోపంతోనో గత ప్రభుత్వం మార్కు చెరిపేయాలనే ఉద్దేశంతోనో ఆ వెసులుబాటు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పటికే ఇది సమర్థన అనుకోవాలో లేదంటే ప్రభుత్వం ఆదా చేస్తుంది, పొదుపు చేసుకుంటుంది అనుకోవాలో. వాలంటీర్లు తీసేయడం వల్ల ఏటా 1200 కోట్ల రూపాయలు ఆదా అవుతుందట ప్రభుత్వానికి. ఈ రేషన్ వెహికల్స్ ఆపేయడం వల్ల ఎన్ని కోట్లు ఆదా అవుతుంది? ఇప్పటి వరకు ఓకే అవుతుంది అని అనుకుందాం, ఖచ్చితంగా మిగులుతుంది, ఆ డబ్బంతా మిగులుతుంది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బును దేనికి ఉపయోగిస్తారు? ఇప్పుడు పూర్తిగా సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోయారు. ఈ రేషన్ వెహికల్స్ ద్వారా ఆపేసిన వస్తున్న మిగులుతున్న సొమ్ము వాలంటీర్లు, ఇప్పుడు వాలంటీర్లకి నెలకు 6000 ఇచ్చేవారు కదా, ఆ సొమ్ము ఇవంటే దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు అంతా మిగిలిపోయింది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఒక మహిళకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 1500 ఇస్తానన్నారు కదా, ఎంతమంది ఉంటారు? అంటే ఈ వాలంటీర్లకు ఆపేసిన 6000 చూసుకుంటే కనుక ఒక 6000 ఎంతమందికి ఇవ్వచ్చు? ఒక ఇంట్లో నలుగురికి ఇవ్వచ్చు. ఓకే, 2.5 లక్షల మందే ఉన్నారనుకుందాం. అన్ని ఇళ్లలో కూడా నలుగురు ఉండరు కదా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఇద్దరు ఉండొచ్చు, ఒకళ్ళే ఉండొచ్చు. అందులో మళ్ళీ అర్హులు అనర్హుల్ని ఎంచొచ్చు. ఎంతమంది ఉంటారు? ఎన్ని కోట్ల మంది ఉంటారు? ఆ లెక్క తేలాలి కదా. ఒక రకంగా ఈ డబ్బుని సంక్షేమానికి వాడతారా లేదా అనేది ఒకటి. అలాగే జగన్ మార్కు చెరిపేసి తమ ముద్ర వేసుకునే ప్రయత్నం చాలా బలంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రజలు కనుక తమకు కల్పించిన వెసులుబాట్లు కోల్పోయామని ఫీల్ అయితే రేపొద్దున కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద డేంజర్ బెల్ అవుతుంది.